నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. భారత్లో మళ్ళీ లాక్డౌన్. పోయిందనుకున్న మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్క రోజే వందల్లో కేసులు. పోయిందనుకున్న మహమ్మారి మళ్ళీ ఒక్కరోజే 564 మందికి పాజిటివ్. 5 నెలల చిన్నారి సహా 7 మృతి. గత కొన్ని రోజులుగా భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 500కి పైగా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 500కి పైగా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ ఏడాది కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,000కు చేరువైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 564 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,866కు పెరిగింది. అత్యధికంగా కేరళలో 1,487 కేసులు వెలుగు చూడగా ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్లో 538, మహారాష్ట్రలో 526 కేసులు, గుజరాత్లో 508, కర్ణాటకలో 436 కేసులు, అలాగే తమిళనాడులో 213 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 5 నెలల చిన్నారి సహా 2 మరణించారు. కర్ణాటకలో 2, మహారాష్ట్రలో 3 కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 51కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు 3,955 మంది డిశ్చార్జ్ అయ్యారు.